అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? ఓకే, ఇలా అంటే పలకరని నాకు తెలుసు కాబట్టి దుల్కర్ ఫ్యాన్స్ అందరూ బాగున్నారా? డియర్ రామ్ ఫ్యాన్స్ అందరూ బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో చాలా సంతోషంగా ఉంది. సో రామ్కి ఎంతో మంది లెటర్స్ రాశారు అని విన్నాను. ఆ లెటర్స్ రాసిన వ్యక్తులు ఒకసారి చేతితే చూడాలని ఉంది. బాబులు మీరు రాయలేదు, అబ్బాయిలు? ఓ మ్యాక్సిమం అమ్మాయిలే రాశారు. వెరీ నైస్. బట్ యా, డియర్ రామ్ అనే క్యాంపెయిన్ మేము కండక్ట్ చేశాము. రామ్ ని ఇంకొకసారి చూద్దామా? అసలు ఈ రామ్ ఇంట్రొడ్యూస్ అయిన ఆ వీడియోని ఒకసారి చూద్దామా? ఆర్ యు గైస్ రెడీ? సో కెన్ వి హ్యావ్ అ లుక్ ఎట్ రామ్స్ ఇంట్రొడక్షన్ వీడియో ప్లీజ్? మీ అందరికీ తెలిసినట్టు ఒక వార్ బ్యాక్ డ్రాప్లో కాశ్మీర్లో అండ్ ప్లస్ అలాగే ఇక్కడ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయడం జరిగింది. అండ్ సాంగ్ వీడియోస్ కూడా చూసి దాని తర్వాత బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. లెటర్స్ చదవడం కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమాలో క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. దర్ సుమంత్ గారు ఉన్నారు, రష్మిక ఉంది. సో ముందుగా హే సీత సాంగ్ ప్రోమో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్రోమో ఆఫ్ హే సీత ప్లీజ్? వెళ్ళి సీత దగ్గర డాన్స్ నేర్చుకోండి. విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ కి స్పెషల్ గా చెప్పట్లు. బికాజ్ అందల్ రాక్షసి పాటలు, పడిపడి లేచే మనసు పాటలు, వీళ్ళందరి కాంబినేషన్ అంటే హను గారు విశాల్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్లస్ సాంగ్స్ అని ఎప్పుడు సూపర్ డూపర్ హిట్స్. మరి ఈ పాట ఎవరైనా పాడితే బాగుండు అని నాకు అనిపిస్తుంది. రమ్య బెహ్రా పాడింది ఒరిజినల్లీ, బట్ ఇక్కడ నాకు చాలా మంది రమ్య బెహ్రాలు కనిపిస్తున్నారు అంటే చూడ్డానికి. మైక్ ఉంటే ఒకసారి ఐ వాంటెడ్ టు కమ్ చెక్ ఇఫ్ హూ కెన్ సింగ్ దిస్ సాంగ్. చలో, మీ పేరేంటి? దీంట్లో చెప్పాలి నాన్న. ఏంటండి? పాట రాదు, మైక్ కూడా రావట్లేదు ఇవి మాట్లాడుతుంటే. ఐ సో థాట్ ఒకవేళ మీరు మంచిగా పాడితే దుల్కర్ని ఇక్కడికి తీసుకొద్దామని అనుకున్నాను. అయినప్పటికీ మీరు పాడట్లేదు. తీసుకురావాలో వద్దా? ఇక్కడికి తీసుకురండి అంటే మీకు మంచి భోజనం పెట్టమని నన్ను ఏదో గెస్ట్ లాగా పంపించాడు. ఆయన చెన్నైలో అక్కడ ఇక్కడ రకరకాల మూవీ ప్రమోషన్స్ చేస్తున్నాడు, కానీ ఇక్కడ వెరీ స్పెషల్ ఫ్యాన్ ఉన్నట్టున్నారు, మనస్. సో మనస్, వై సో మచ్ లవ్ ఫర్ దుల్కర్? ఇఫ్ యూ హ్యాడ్ టు లైక్ డిస్క్రైబ్ హిమ్ ఇన్ ఓన్లీ వన్ వర్డ్. గ్రేట్ యాక్టర్. గ్రేట్ యాక్టర్, అంతే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్? చార్లీ అండ్ ఉస్తాద్ హోటల్. ఓకే, యాక్చువల్లీ ఆయన నాకు ఈరోజు మార్నింగే ఫోన్ చేశారు తెలుసా? యు నో దట్. అందరికీ చేస్తారు మరి, అది కూడా ఏంటి పని ఉంది ఏమని. నాకెందుకో ఎంతో లవ్ తోటి ఫోన్ చేశారని అనుకుంటే పార్క్ హైట్లో నా ఫ్యాన్స్ వస్తున్నారు, వాళ్ళకి భోజనం పెట్టనన్నారు. అదేంటి సార్, నేను క్యాటరింగ్లో పనిచేస్తున్నానా? బట్ ఆయన అంత ప్రేమగా అడిగినప్పుడు ఎందుకు చేయొద్దు అని అనిపించి అలా రావడం జరిగింది. సో ఇఫ్ యూ హ్యాడ్ టు రామ్ గురించి అంటే మన దుల్కర్ గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తాం? ఒక వర్డ్ కష్టం, బట్ ఐ కెన్ టెల్ దట్ హి ఇస్ చెప్పు. డౌన్ టు ఎర్త్. వెరీ నైస్. ఇది చాలా పర్ఫెక్ట్గా చెప్పావు నువ్వు, ఎందుకంటే హీస్ వెరీ ఇన్నోసెంట్. ఏదో లెటర్ రాసినట్టును. రక్తంతో రాసావా, పెన్తోనే రాసా? గుండెలో ప్రేమతో రాసా. గుండెలో ప్రేమతో రాసా? అది అది వామ్మో, ఇదేంటి అడిషనల్ సీట్ కూడా ఒకటి రాయాల్సిందే. చదువుతాను. అవునా, నువ్వు చదువుతావా? చదువు. దుల్కర్, దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ యూ. డియర్ రామ్, మీకు ఎవ్వరూ లేరా? ఈ అబద్ధాలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావయ్యా కొత్తగా? హైదరాబాద్లో మిమ్మల్ని అభిమానించే ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని పూర్తిగా మర్చిపోయావు. యువర్ మూవీ సీతారామ టీజర్ మేడ్ మీ రియలైజ్ దట్ ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వటం, తిరిగి ఆశించటం కాదు.
నిన్నే గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు నిన్ను కలుస్తానని ఇప్పుడే కలవాలని వేచి చూస్తున్న వైష్ణవి. ఆహా, అక్కడ ఇప్పుడే చూస్తున్నానని లేదు, యాడ్ చేసింది. బట్ నాకు ఒక్క లైన్ నచ్చింది, ఏంటి చెప్పాలా, ఇవ్వడం తప్పితే ఆశించడం లేదు అని. కాబట్టి ఇవ్వడం తప్పితే ఆయన వస్తాడని ఆశించకు. ఓకే ఓకే, బట్ లెటర్ మాత్రం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పాపా. సో ఒకవేళ దుల్కర్ సడన్ గా నీ ముందుకు వస్తే ఏం చేస్తావు? ఫస్ట్ షాక్ అవుతాను, నమ్మలేక Yeah. కెన్ ఐ టచ్ యూ అని జస్ట్ చెప్పి నాకు నేను ఓకే దుల్కరే నా ముందని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకే, తర్వాత ప్రాబబ్లీ ఐ లవ్ యూ అని చెప్తాను. ఐ లవ్ యూ అని చెప్తావు. Yeah. ఓకే, సో there you go. Give it up for Dulkar, everyone. Welcome Dulkar, how are you? Okay. ఒక్క సెకండ్ నేను ఆయనకి మీ అందరికీ లోపలికి తీసుకొని స్టేజ్ మీద పూర్తిగా కనిపించేలాగా ఇంకా నాదేం వింటారు సార్ వాళ్ళు, చెప్పండి. సో రామ్ ని మీరు వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే, దుల్కర్ ని చేశారు, ఓకే దుల్కర్ యాజ్ అన్ యాక్టర్ మీరు డిస్క్రైబ్ చేశారు, బట్ లెఫ్టినెంట్ రామ్ ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? It's very difficult, Yeah. but anyways, he's so natural. He's natural at whatever he's. I don't know what to speak. I'm feeling very nervous. I can't believe he's here. లెటర్ Yeah. రాసావా ఆయన కోసం? Rasam. ఆ we letter wrote నాకి- it combined. I'll read it for him. I'll read it for him. మైక్ లో చెప్పు నాన్న ఏదైనా. Dear Ram, హాహా, पहले से भी आप इतनी खूबसूरत थे या वक्त ने किया हसीन सितम? అరే వా 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 వా. దుల్కర్ గారు మీరు కూడా ఒకసారి ఇక్కడ రండి. అందరు ఎవరి చైర్లోకి వెళ్ళి లేసారు అనుకోండి, చూడండి. Song is singing though. Mental mana. Okay, but I'll sing the Tamil version. కమ్ ఆన్. Mana 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 mental manadu. Laka 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 pulla vayadu. Taka 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 kottum isayil. Okay yani kanmani maridu. ఆహా, వా, వెరీ నైస్. So, firstly, I'm very nervous. He's sitting so I won't close to bite. me. So, I'm going to sing few lines from Sita Ramam. You have my permission, ra. ఇంతంతం దారి మళ్ళిందా, భూమిపైకి చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. Oh my God. That's a tough song to sing. It was really hype. Dear Ram, when you were being Charlie and the ground beneath me slipped a little, tsunami వచ్చిందా? Earthquake. Then I started loving you for being Arjun, Kasi, Siddharth, Adi, Gemini Ganeshan and everything you were and you are. You know something? I have missed you really bad at the times and looked at the sky and said to myself that we are under the same sky and probably looking at the same moon from different places. Do you look at moon sometimes? I look at the moon all the time. Oh, nice. Thank you for being you and telling all the beautiful stories. Eagerly waiting to watch your charm again in Sita Ramam Love 5. I wanted to give you autograph on this. On this? What's your name andi? Prashanti. ప్రశాంతి గారు. మీ హస్బెండ్. హస్బెండ్ కి ప్రాబ్లం లేదా మీకు దుల్కర్ ఇష్టం అని? లేదు. ఓకే, అదే ఇదే క్లారిటీ ఉంది. సో దుల్కర్ గారి సినిమాల్లో మీకు చాలా ఇప్పటివరకు అంటే లైక్ దిస్ ఇస్ ద ఫేవరెట్ బెస్ట్ ఫిల్మ్ అని అనిపించిన సినిమా? కారవన్ చూసాను, ఓకే కన్మణి చూసాను. బట్ మీకు దుల్కర్ గారు అంటే ఎంత ఇష్టం? No, I like him a lot. I watched one movie of his 10 times. Oh wow, which one? Caravan. Oh, nice.
దట్ షోస్ అంటే ప్రేమకి అసలు భాష మతం కులం ఎక్సెట్రా ఎక్సెట్రా ఏజ్ అవి ఇవి ఏం సంబంధం ఉండవు అని అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సీతారామం మూవీలో ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఇంత అందం సాంగ్. ఇంత అందం. సో ఇంత అందం నీ ముందుంది, ఏం చెప్పాలనుకుంటున్నాం? ఐ లవ్ యూ. క్వాలిటీ Oh, really? నాన్న చెప్పమ్మా. పెళ్లి చూపులు అనుకో, నేను ఈ అమ్మని అనుకో. ఓకే, పెళ్లి చూపులు అనుకుందాం. ఫస్ట్ టైం కలి మూవీలో ఒక సాంగ్లో చిన్న బిట్లో చూశాను. ఓకే, చూసిన వెంటనే ఫ్లాట్. కానీ నాకు తెలీదు, నేమ్ కూడా తెలీదు. మహానటిలో మిమ్మల్ని చూసి మా బ్రదర్ని నేమ్ అడిగితే చెప్తే Okay. గూగుల్లో సెర్చ్ చేసి కంప్లీట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ How యూ. sweet. Thank you. సో ఒక వ్యక్తి దగ్గర ఒక చాలా స్పెషల్ మెసేజ్ ఉందంట నీ దగ్గర. ఆ వ్యక్తిని యా ఎక్స్ప్లెయిన్. వి హర్డ్ దట్ Tell me the story behind what you did. I painted it with coffee and then burned the edges. Wow. And then I made this with crayon and added flowers. Wow. సో వన్ డే నేను తెలుగు ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో కాఫీ కింద పడిపోయినప్పుడు ఆ పేపర్తో చుట్టుపక్కల కాల్ చేసి చాలా క్రియేటివ్గా బట్ విత్ లాట్ ఆఫ్ లవ్ షీ రోట్ అ వెరీ బ్యూటిఫుల్ లెటర్ టు దుల్కర్. ఇవన్నీ మేము ఖచ్చితంగా చదువుతాము. You want to say? ഞാൻ നിങ്ങളോട് വലിയ fan. Wow, well done. Well done. మనసులాయో ఐ హోప్ యు ఆర్ అవేర్ ఆఫ్ అ ఫ్యాక్ట్ దట్ మేము డియర్ రామ్ అనే క్యాంపెయిన్ రన్ చేసాము. సో లవ్ లెటర్స్ రాయాలి అని చెప్పేసాము. లెటర్స్ రాశారు. ఓకే, 2-3 లెటర్స్ నా వరకు కూడా వచ్చాయి. ఆ లెటర్స్ ఇక్కడ ఈ స్టేజ్ మీద చదివి వినిపిస్తాను. తెలుగులో తెలంగాణ యాస తెలుసు కదా మీకు. తెలంగాణ ఈజ్ లిటిల్ మాసీ అండ్ లిటిల్ ఏం రావాయ్ ఎట్లున్నావు అట్లా లైక్ దట్. ఓకే, ఏం రావాయ్ మస్తు సతాయిస్తున్నావు నువ్వు. ఏడో కేరళ నుంచి వచ్చి ఈడ మా తెలుగు పోర్లను పట్టాయిస్తున్నావు. ఏఎంబికి పోతే ఆడ మస్తు పోరీలు వచ్చిండ్రు, మల్లారెడ్డికి పోతే అక్కడ కూడా మస్తు పోలీలు వచ్చిండ్రు. జరంత పోర్లను మాకు కూడా వదలరాదే? 2 సినిమాలకి ఇంతమంది పోర్లను పట్టాయిస్తే నెక్స్ట్ ఇంకొక సినిమా తెలుగులో చేస్తే మాకు పోర్లు ఉంటారా? నెక్స్ట్ లెటర్, దిస్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ గెస్. ఓకే, This is somebody I know. ఐ గెస్. డియర్ రామ్, బాగున్నావా? బాగానే ఉన్నావని అనుకుంటున్నాను. ఏదో ఫ్యాన్స్ మీట్ అంట కదా, ఏంటయ్యా 1 సంవత్సరంలోనే ఒకటే తెలుగు సినిమా చేస్తావంట? మరి అలా అయితే నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? అయినా నేను లేకుండా దుల్కర్ ఫ్యాన్స్ మీటా? అది జరగని పని. నీ కోసం నేను కూడా నీ ఫ్యాన్ అయ్యి ఇక్కడికి వచ్చాను, పర్వాలేదా? ఇట్లు నీ అశ్విని I came here for only one reason. Since my first picture, I am requesting him. I am a strange fan of his father and then he. I requesting him to do every year 3 films in Telugu, particularly 1 film for me. So after 4 years, our second film was finished. I am requesting to all of you to insist him to do film for me every year. I have seen right from Sri NTR to our Dulquer. The nicest hero in my life is Dulquer. It's not very easy to produce a film like this. చాలా కాంప్లికేటెడ్ లొకేషన్స్లో కాంప్లికేటెడ్ వెదర్స్లో షూట్ చేసిన సినిమా. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఆల్. బట్ స్వప్న సినిమాకి అండ్ ముఖ్యంగా మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Let me say a few words about Dulquer. So this is my favorite person, not just in Hyderabad, in general. He's my favorite producer. Literally he's like family for me. And every time I come, he makes it a point to come to shoot, come and see me. Wherever he is, he'll find time. And he's one of the most passionate human beings about cinema. So when it comes to his movies, he'll do anything for it. And I have so much love for you, Dulquer. And anytime you call, I'll come and do a film for you. వచ్చి చేస్తారు. I'll try my best. సో ఐ రిక్వెస్ట్ ఆ టేబుల్ నుంచి ఒక్క అమ్మాయి మాత్రమే టు కమ్ జాయిన్ us here on stage. సో దుల్కర్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఏం చెప్తావు ఏంటి అనేది టోటలీ అప్ టు యూ. డియర్ రామ్ అనే ఈ క్యాంపెయిన్ మేము ఈరోజు ఇట్లా మొదలెట్టిందే సో దట్ యూ గైస్ క్లోజ్ టు హిమ్ అండ్ ఆయన చాలా దగ్గర నుంచి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో. సో ఏం చెప్తాం?
me and my friend Ritika, like we are actually like students at IIT Palakkad actually. Oh, really? Okay. Yeah, so the closest we have ever come to meet you was like I want to show you this. You remember Ustad Hotel, right? Yeah. So in our that place in our college, there's this on some random wall. There's this painting. Okay. Oh, wow. Okay. So we went into this and I just edited it to be like this. Oh, this is brilliant. So that is it. This is actually. Sir, you did another film you never told us. This is the original is it? This is the original one. So I just went ఓకే to the store. ఇది So- కెమెరాలో చిక్కాల్సిన విషయం ఆల్రెడీ కనిపిస్తుందా? But very creative. Very nice. So I just went there. సో ఆల్రెడీ ఇలా ఉన్న పోస్టర్ ని పక్కన ఆ వ్యక్తిని తీసేసి ఆమె నిల్చొని ఆమె సినిమా పోస్టర్ చేసుకుంది. ఈ సినిమాకి ఏం పేరు పెడుతున్నా? సీతారామం 2 లేదు, బట్ వెరీ క్రియేటివ్. వీళ్ళతో పాటు అంటే ఇక్కడ చాలా కొద్ది వ్యక్తిని మేము తీసుకురాగలిగాము, బట్ దెర్ ఆర్ మోర్ దెన్ 1000 పీపుల్ హూ రోల్ లెటర్స్ ఫర్ యూ. దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది, లెట్స్ వాచ్ ద Yeah. వీడియో. I want to see if you girls can write a lovely letter to Ram Garu. This is a challenge. Should we accept this challenge? డియర్ రామ్, వెయిట్ నేను మీ సీతను అయితే కాదు, మీ కథ గురించి విన్నాను, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ సీత రాసే ఆ మూటల లెటర్స్లో నా ఈ లేఖ కూడా మీకు కనిపిస్తే బాగుండు అని కోరుకుంటున్నాను. నీకు తెలియకుండా నేను ఇష్టపడింది సీత ఒక్కటే కాదు, సీత లాంటి ఎందరూ, అందులో ఒకదాన్ని నేను కూడా. సీత మిమ్మల్ని ఎలా ఎందుకు ప్రేమించిందో తెలియదు, కానీ నేను మాత్రం మీ అమ్మాడి అనే పిలుపుతో ప్రేమలో పడిపోయా. చల్లగాలికి సన్నజాజుల సువాసనతో కబురు పంపాను. Now can you please compare సీత మిమ్మల్ని ఎక్కువ ప్రేమించిందా సినిమాలో, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? సో జల్దీ 5 ఆడదాం ఇప్పుడు. జల్దీ 5 ఏంటంటే 1 question you can ask Dulquer, last 5 questions and then we wrap it here. డియర్ రామ్, నీకు తెలియకుండా నేను ఇష్టపడింది Yeah. సీత ఒక్కటే కాదు, సీత లాంటి ఎందరూ, అందులో ఒకదాన్ని నేను కూడా. సీత మిమ్మల్ని ఎలా ఎందుకు ప్రేమించిందో తెలియదు, కానీ నేను మాత్రం మీ అమ్మాడి అనే పిలుపుతో ప్రేమలో పడిపోయా. ఆ పదంపై ఉన్న అన్ని హక్కులు మీకే. ఆవిడే మీకోసం ఈ సౌండ్ స్పెషల్లీ రికార్డ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆర్ఆర్ అది Yeah, బీజిఎం edited అదంతా into it. చేసి Super. మీ Hello బర్త్డే. Dulquer. Hi, ma'am. I don't belong to this age demographic. I didn't watch your movies first, I watched your interviews first. Oh, wow. Okay. And there was one particular North Indian journalist who was trying to continuously compare you to your father and try to get a bad response from you. Right. Instead, you were so humble, it just blew my mind off. I do not have a crush on you, I have tons of affection for you. Thank I you, think ma'am. you're the best thing that happened to industry. Thank Thank you. you. Thank you. సో స్వీట్. అరే వా. Hello sir. Hi. I'm thinking, are you a wax statue or real? No, he's real. Please. I don't have a question because yeah, you were married actually. In film, Sita wrote a letter for you, right? In real life, did you wrote any letters for anyone? Yeah. I already asked this question during promotions, but I used to love sneaking notes in class. Oh, is it? Yeah. Have you- I've gotten some girls in trouble for that. Oh, is it so lucky? I grew up listening to your song Mangalyam from Bangalore days and like That makes me feel really young. and I just love you like a lot. Thank you. Love you Yeah. too, Anita. ఫైనలీ దుల్కర్ గారు ఇక్కడికి రావడం ఎంత మందికి సర్ప్రైజింగ్ గా, షాకింగ్ గా, హ్యాపెనింగ్ గా అనిపించింది. సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ the dedication that you అంటే you want to interact with your fans, you want them to feel closer to you and all. This is the only chance we get, no, to Exactly. kind That is why we love you Thank so you. much. Can we have some girls here for this last dance, please? శిల్ప సంపద జగత్ చూడని మహత్తుకి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్ చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచి